ఎన్సీఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ధర్మవరం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మాక్లూరు మండలం ధర్మవరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గొల్ల నగేష్, వార్డు సభ్యులు అంకాపూర్లో ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాల్వాతో సన్మానించారు. ఎన్నో ఏళ్లుగా ధర్మవరం ఆంధ్రనగర్ రోడ్డు పెండింగ్ లో ఉందని, ఆ రోడ్డు బీటీ రోడ్డు లేదా సీసీ రోడ్డు చేయడం వల్ల ఇబ్బందులు తీరుతాయని మంజూరు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి త్వరలో మంత్రి ద్వారా రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు నియోజకవర్గానికి విడుదలైన ప్రతి పైసా నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో 2,53,00,000 నిధులతో 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ డీసీసీ నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి విడుదలైన ప్రతి పైసా నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయబడుతుందని సూచించారు. కాంట్రాక్టర్ నాణ్యతలో రాజీ పడకుండా సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. రాష్ట్రం అప్పులపాల్లో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు తీసుకురావడం జరిగిందని, అసెంబ్లీ సాక్షిగా అభివృద్ధిలో అప్పులపాల్లో మా నియోజకవర్గ వాటా ఉందని కొట్లాడిన వ్యక్తినని అన్నారు. లక్షలాది కోట్లు పోసినా కొనలేని ఎమ్మెల్యే పదవిని రాజకీయాల్లో వచ్చిన 3 నెలల్లో నాకు ఆర్మూర్ ప్రజలు అందించారన్నారు. అన్ని ఉండి అనాథగా మిగిలిన మంత్రివర్గంలో చోటు లేని నిజామాబాద్ జిల్లా కోసం అసెంబ్లీలో గలమెత్తి నియోజకవర్గానికి 1,500 కోట్ల నిధులు ఇవ్వాలని ప్రభుత్వానితో పోరాటం చేసిన ఎమ్మెల్యేనని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, నందిపేట్ బస్టాండ్, ప్రతి ఊరిలో రోడ్ల బాగు కోసం ప్రభుత్వం నిధులు అందించాల్సిందేనన్నారు. మా వాటాలో నిధులు మాకు రాకుంటే త్వరలో ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి సకల జనుల సమ్మె తరహాలో ప్రజలందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. 100 సంవత్సరాల కింద కట్టిన నిజాం సాగర్ కళల మీద మా బతుకులున్నాయి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నారు. 1,500 కోట్లు ఇచ్చిందాక బదిలేది లేదు. ఇంకా ముఖ్యంగా నందిపేట బస్ డిపో పోరుబాట అంటే అదొక కొత్త రూపంలో ఉంటుంది. ఇంకా దేనికైనా తెగింపు పోరుబాట. అవసరమైతే విధులు, రాష్ట్ర ప్రభుత్వ విధులకు ఏ రకంగా అయితే సకల జనుల సమ్మె చేసినారో తెలంగాణ ఉద్యమం, మా వాటాలు మా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమం లేవదీస్తాం. ఉద్యమం లేవదీసి ప్రజా ప్రభుత్వాన్ని మెడలు వంచి మా ఆర్మూర్కి కావాల్సిన నిధులన్నీ తెచ్చుకుంటాం. బోలో భారత్. మున్సిపల్ అధికారులతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సమీక్షించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శనివారం తన కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో చేపడుతున్న పలు కీలక అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్షించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా అవసరాలను ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు అధికారులకు సూచించారు. సావిత్రిబాయి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 కార్యక్రమం శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పులే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. 3 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, మహిళల కోసం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఉంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని, 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత రావడం గర్వకారణమన్నారు. మహిళలకు వడ్డీ రహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ కట్టుబాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్, నాయకులు నరాల సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఓ అశోక్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, కాంగ్రెస్ నాయకులు అగ్గుభోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా అవార్డు ప్రదానం చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుండి మీరందరూ కూడా ఒక మార్పు కోరుకున్నారు తెలంగాణలో. మరి అలా మార్పు స్పష్టంగా కనబడతా ఉంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి మేమందరం కూడా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత గతంలో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కూడా ఆశించినాం. ఏంటంటే తెలంగాణ విద్యారంగంలో నిజంగానే వెనుకబడి ఉండింది. అప్పుడు ఆంధ్ర కంటే మనం తెలంగాణ వెనుకబడిందంటే మరి మనకు ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది ఎడ్యుకేషన్లో. వాళ్ళేమో సర్కార్లో ఉండే, బ్రిటిష్ పరిపాలన ఉండి వాళ్ళ తాతలు చదువుకుంటే మన దగ్గర మన తండ్రులు చదువుకునే పరిస్థితి లేకుండే. బ్రిటిష్ గవర్నమెంట్లో కాకుండా మనం నిజాం గవర్నమెంట్లో ఉండే కాబట్టి తర్వాత 56-60 సంవత్సరాల తర్వాత కూడా మనం అదే వెనుకబాటును కంటిన్యూ చేస్తా ఉన్నాం.
ఇవాళ మన తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో మరి విద్యారంగంలో ఎంతో ముందు చెందుతుందని మనం భావించినాం అప్పుడు. కానీ అనుకున్న స్థాయిలో విద్యారంగానికి నిధులు కానీ మరి దానికి ప్రోత్సాహం కానీ దొరకక మనం వెనుకబడిపోయినటువంటి సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ స్టేషన్ల అభ్యంతరాలపై మున్సిపల్ కమిషనర్ శ్రావణి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లో అసౌకర్యాలపై అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ స్టేషన్లు చేశామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, మున్సిపల్ ఎన్నికలకు 110 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు. భీమ్గల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం 2వ శనివారం స్కూళ్లకు సెలవు కావడంతో భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం శనివారం కావడంతో వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపి భక్తులకు దర్శింపచేశారు. భక్తుల రద్దీ గోవింద నామస్మరణలతో కొండ మార్మోగింది. శనివారం సెలవు కావడంతో భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకుని స్వామివారికి సాహిత్యం సమర్పించి ప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కోరుట్ల జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. క్యూ లైన్లో కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. అనంతరం దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి మాట్లాడుతూ ఈరోజు ధనుర్మాసం 3వ శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధనుర్మాసంలో స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని, ఇక్కడ అన్ని ఆలయాలలాగా కాకుండా స్వామివారు అమ్మవారితో కలిసి శాంతి స్వరూపంగా ఉండడం విశేషమని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో అన్నసత్రం వరకు పెరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవకుల ద్వారా క్యూలైన్లో ఉన్న భక్తులకు త్రాగునీరు, భోజనం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో నిఖత్ జరీన్ హుస్సాముద్దీన్ ఫైనల్ కు చేరారు. నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొడుతోంది. ఆమె ఇప్పటికే 2 సార్లు ప్రపంచ ఛాంపియన్, ఆసియా క్రీడల్లో కాంస్య పథకం సాధించిన ఆమె తాజాగా సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరింది. ఆమెతో పాటు జిల్లాకు చెందిన బాక్సర్ హుస్సాముద్దీన్ సైతం ఫైనల్ చేరారు. ఆయన ఇప్పటికే జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో స్వర్ణం గెలిచారు. విద్యాలయాలకు సెలవు ప్రకటించడంతో నిజామాబాద్ నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో సందడిగా మారాయి. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సొంతూళ్ల బాట పట్టారు. పండుగను కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల మధ్య గడిపేందుకు సాధారణ ప్రజలు పల్లెలకు పయనమవుతున్నారు. దీంతో శుక్రవారం నిజామాబాద్ బస్టాండ్ సందడిగా మారింది. బస్సులన్నీ కిటకిటలాడాయి. బస్సులు సకాలంలో రాక ప్రయాణికులు గంటల తరబడి పిల్లలు లగేజీతో నిరీక్షిస్తూ ఇబ్బంది పడ్డం కనిపించింది. వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు చర్యలు మంచివి కావని బాల్కొండ కాంగ్రెస్ నాయకులు అన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపారానికి సంబంధించిన జీఎస్టీ అంశంపై చట్ట పరిధిలో విచారణ జరగడం జరిగింది. ఈ విషయమై కోర్టులో విచారణ పూర్తయి ఏది నిజం, ఏది అబద్ధం అనేది న్యాయస్థానం స్పష్టంగా తేల్చిందన్నారు. అటువంటి అంశాన్ని వ్యక్తిగతంగా, రాజకీయంగా వక్రీకరించి ప్రజల్లో తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రశాంతంగా పచ్చని పల్లెలతో అభివృద్ధి దిశగా సాగుతున్న బాల్కొండ నియోజకవర్గంలో అనవసర ఘర్షణ వాతావరణం సృష్టించడం ప్రజలకు మేలు చేయదన్నారు. ప్రశాంత్ రెడ్డి, మీరు బాల్కొండ నియోజకవర్గానికి శాసనసభ్యులని, ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. కానీ వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు, ఆరోపణల రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావన్నారు. ఈ సమావేశంలో ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండోరా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తింటి ముత్యం రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్, ముప్కాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మగిడి సత్యం రెడ్డి, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. విచారణ ఆదేశించిన విచారణ కాదని అది నడుస్తున్న తరుణంలో ఏదో వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో జరిగిందనే దాంట్లో పైశాచిక ఆనందం పొందిన కొందరు నాయకులు ఇది మంచి పద్ధతి కాదు. గతంలో బాల్కొండ నియోజకవర్గాన్ని పాలించింది మీరు. ఈ బాల్కొండ ఘర్షణ వాతావరణం సృష్టించింది ఎవరు? 2 సంవత్సరాలుగా ఈ బాల్కొండ నియోజకవర్గం రాజకీయ కక్ష సాధింపులు జరిగినాయా? మీ గుండెల మీద చేతేసుకొని ఆలోచించండి మిత్రులారా. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థులు ముగ్గులు వేశారు. సంక్రాంతి వంటకాలు తయారు చేశారు.
వేల్పూర్ మండలంలోని పడగల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కామారెడ్డిలో జరిగిన సైన్స్ ఫేర్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు శుక్రవారం ముగిశాయి. 3 రోజుల పాటు 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇన్స్పైర్ మనకు పోటీల్లో ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున 32 మంది విద్యార్థులు మన రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ జాతీయ స్థాయి పోటీ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026లో జరుగుతుంది. మన నిజామాబాద్ జిల్లా తరపున జెడ్పీహెచ్ఎస్ పడగల్ ఉన్నత పాఠశాలకు చెందిన గుర్రం ఇందులతారెడ్డి ప్రదర్శించిన నాన్ ఓవర్ఫ్లోయింగ్ బౌల్స్ ప్రాజెక్టుకు ఎంపికైంది. దీనికి గైడ్ టీచర్గా కె శంకర్ గణిత ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్, కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందించారు. మా ప్రాజెక్టు పేరు పొంగకుండా ఉండే పాత్రలు. సార్, ప్రతి ఒక్కరింట్లో వంట చేసే ఏదో ఒక సందర్భంలో అన్నం కానీ, పాలు కానీ, పప్పులు కానీ పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగిపోవడం వలన మహిళలు ప్లాట్ఫామ్ కానీ, గిన్నెలు కానీ శుభ్రం చేయడానికి చాలా సమయం వృధా అవుతుంది. అలా శుభ్రం చేయని సందర్భంలో స్టవ్ మరియు బర్నర్ పాడే అవకాశం ఉంది. అక్కడికి చీమలు, బొద్దింకలు, కీటకాలు చేరే అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరింట్లో సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే మేము దీని నివారణకు వంట పనుల తయారీలో మౌలికమైన మార్పు రావాలని మేము భావించాం. అన్నం కానీ, పాలు కానీ, టీ కానీ, పప్పులు కానీ పొంగకుండా ఉండడానికి మేము 3 రకాల మోడల్ గిన్నెలు తయారు చేశాము. మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నుండి బ్యాంక్ ఉద్యోగి ఉమామహేశ్వర్ చేపట్టిన జన జాగృతి సైకిల్ యాత్ర నేడు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్కు చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయవద్దని, ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని జన జాగృతి యాత్ర నిజామాబాద్ కు చేరిన సందర్భంగా సుమారు 200 మంది అన్ని బ్యాంకుల కామ్రేడ్ స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీ బీఈఎఫ్ నాయకులు అజయ్, శైలేంద్ర, వెంకటరమణ, బోసుబాబు, కిషన్ రావు, వంశీకృష్ణ, నరేష్, గోల్డ్ అప్రైజర్స్ నాయకులతో పాటు జిల్లా నాయకులు, ప్రతి బ్యాంక్ నుండి అధిక సంఖ్యలో కామ్రేడ్స్ పాల్గొన్నారు. అక్కడే మీటింగ్ నిర్వహించారు. మహేష్ తో పాటు అన్ని బ్యాంకుల నాయకులు మాట్లాడారు. ప్రధానంగా మా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఒక 3 డిమాండ్లని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జన జాగృతి యాత్ర చేపట్టాము. అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కామ్రేడ్ రామరాజు గారు కూడా జన చైతన్య యాత్ర అని చెప్పేసి వైజాగ్ నుంచి తిరుపతి వరకు ఆల్రెడీ యాత్రను చేపట్టి సమాప్తం చేశారు. దాన్ని జయప్రదమైంది, అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా మొదటిది to defend the public sector banks and to strengthen them and to stop and defeat the private. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.